ప్రతి నెల నిత్యావసర సరుకులు ఇవ్వడమే కాకుండా వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు చూసి ఆర్థిక సహాయం అందజేస్తున్నారు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత మునీర్ బాషా. శ్రీకాళహస్తి పట్టణంలోని నగరి వీధిలో ఉన్న హెల్పింగ్ హ్యాండ్ సంస్థ తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేసింది. శ్రీకాళహస్తిలో ప్రతి నెల ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులను అందజేస్తూ ఉంది. తాము అందజేస్తున్న నిత్యావసర సరుకులకు కుటుంబీకులు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో వారి ఇళ్ల వద్దకే స్వయంగా వెళ్లి వారి ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా ఉందో తెలుసుకొని 3 కుటుంబాలకు మొత్తం ఒక్కో కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆర్థిక సాయం అందుకున్న వ్యక్తులు మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత మునీర్ బాషా మరియు సభ్యులు తమకు ప్రతి నెల తమ కుటుంబానికి కావలసిన నిత్యావసర సరుకులు అందచేయడమే కాకుండా తమ ఆర్థిక పరిస్థితిని చూసి 5,000 రూపాయలు విరాళంగా అందచేయడం సంతోషంగా ఉందని తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఇచ్చిన ఈ విరాళంతో తాముకు కావలసిన మెడిసిన్స్ కొనుగోలు చేసి తమ ఆరోగ్య రక్షణ తమ కుటుంబ బాధ్యతలను ఈ విరాళానికి ఉపయోగపడుతుందని తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్ సంస్థకు వారు ధన్యవాదాలు తెలియజేశారు. హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత మునీర్ బాషా మాట్లాడుతూ తాము చేసే చిన్న సేవా కార్యక్రమాలలో భాగంగా ప్రతి నెల ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులు అందజేయడంతో పాటు వారికి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకొని వారికి అండగా నిలవడం తమ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ నేపథ్యంలోనే నేడు తమ వద్ద నిత్యావసర సరుకులు తీసుకుంటున్న ఓ 3 కుటుంబాలను పరిశీలించి వారికి ఒక్కో కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం తమకెంతో ఆనందంగా ఉందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే తాము చేస్తున్న ఈ సేవా కార్యక్రమంలో తమ చిల్డ్రన్ ఫండ్స్ షాప్ ద్వారా వచ్చే లాభాలతోనే ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తమ దుకాణంలో కొనుగోలు చేస్తున్న కొనుగోలుదారులకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమం ఏమిటంటే సమాజంలో ఎందరో మహిళలు ఒంటరిగా ఉంటారు. వారి ఆరోగ్యం సరిగా లేక ఒకరు మంచం మీద పడి ఉంటే భార్య కూలీ నాలి చేసుకుంటా ఆ బిడ్డల్ని కానీ భర్త కానీ పోషించుకుంటున్నారు. అట్లాంటి వాళ్లకు మేము నెల బియ్యం ఇస్తున్నాము. కానీ వారి ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో అని ఒకసారి మేము పోయి పరిశీలించాము మా హెల్పింగ్ హ్యాండ్ టీము. అందులో చాలామంది వచ్చే 4,000 పింఛన్తో 3,000 రూపాయలు రెంట్ కడుతున్నారు. టాబ్లెట్స్ కొనాలంటేనే 2-3 వేలు అవుతున్నాయి. దానికోసం వాళ్ళు ఇంకా 2,000 అప్పు చేస్తున్నారని మాకు తెలిసింది. మేము వాళ్ళ ఇంటికి పోయి స్వయంగా చూసి వాళ్ళ కష్టాలని బాధల్ని గ్రహించి మా చేతనంత సహాయంగా మా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ టీం మొత్తం ఒక్కొక్కరికి 5,000 వేలు చొప్పున ఒక 3 కుటుంబాలకు పోయి మేము ఆర్థిక సేవ చేసినాము. భగవంతుడు ఇంకా మాకు శక్తినిస్తే ఇంకా ఇలాంటి వాళ్ళను పరిశీలించి ముందు కూడా ఇలాంటి సేవలు చేస్తామని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సేవ అనేది చేస్తున్నారు ఎవరంటే నేను కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇది నా చిల్డ్రన్ ఫ్యాన్సీ కస్టమర్ల ద్వారానే మేము చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఏదో పెద్ద మనసుతో వచ్చి మా షాప్లో కొంటారు కాబట్టి ఆ ఆదాయంతో మేము ఇన్ని సేవలు చేస్తున్నాము. మా కస్టమర్సే లేకపోతే మేము ఇన్ని సేవలు చేసేవాళ్ళం కాదు. వాళ్ళకందరికీ ప్రత్యేకంగా మా టీం హెల్పింగ్ హ్యాండ్స్ టీం కానీ మేము కానీ మా చిల్డ్రన్ ఫ్యాన్సీ కస్టమర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.